వచ్చేసా. ఐపీఎల్ 31st మ్యాచ్ విశేషాలతో వచ్చేసా. పంజాబ్ కింగ్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగినటువంటి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్‌ని ఎంచుకున్నాడు. టాస్ కోల్పోయినటువంటి అజింక్య రహానె హెన్రిక్ నోకియాను తీసుకొచ్చాడు మొయిన్ అలీ స్థానంలో. టాస్ గెలిచి బ్యాటింగ్‌కి దిగినటువంటి పంజాబ్ కింగ్స్ ఓపెనర్లు ధాటిగా ఆడడంతో 3 ఓవర్లకే 33 పరుగులు సాధించి ఒక అద్భుతమైన ఆరంభాన్ని అందుకుంది. మరో భారీ స్కోరింగ్ మ్యాచ్ చూద్దాం అనుకున్నారు. కానీ 4వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చినటువంటి హర్షిత్ రాణా మొదటి బంతికి సిక్సర్ సమర్పించుకున్న అదే ఓవర్‌లో మిగిలిన 5 బంతుల్లో పరుగులేమి ఇవ్వకుండా 2 వికెట్లు తీసుకున్నాడు. ప్రియాంష్ ఆర్య 12 బంతుల్లో 22 పరుగులు సాధించి అవుట్ అవ్వగా, వన్ డౌన్‌లో వచ్చినటువంటి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ డకౌట్‌గా వెనుదిరిగాడు. తరువాతి ఓవర్‌లో వరుణ్ చక్రవర్తి జోస్ ఇంగ్లీష్‌ను అవుట్ చేశాడు. ఇక 6వ ఓవర్‌లో 2 సిక్సర్లు కొట్టినటువంటి ప్రభ్ సిమ్రన్ అదే ఓవర్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 15 బంతులు ఎదుర్కొన్నటువంటి ప్రభ్ సిమ్రన్ 30 పరుగులు సాధించాడు. ఇందులో 2 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ఇదే ఇన్నింగ్స్ టాప్ స్కోర్ అంటే నమ్ముతారా? పవర్ ప్లే ముగిసే సమయానికి 54 పరుగులు సమకూరిన 4 వికెట్లను కోల్పోయింది పంజాబ్ కింగ్స్. ఆ తర్వాత వచ్చిన నేహాల్ వదేరా 9 బంతుల్లో 10 పరుగులు సాధించి హెన్రిచ్ నోకియా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాతి ఓవర్‌లో తొలి బంతికే గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ను వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో కూడా మ్యాక్స్‌వెల్ తన పేలవ బ్యాటింగ్ ఫామ్‌ను కొనసాగించాడు. 10 బంతులు ఎదుర్కొన్నటువంటి గ్లెన్ మ్యాక్స్‌వెల్ కేవలం 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. దీంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి 6 టాప్ ఆర్డర్ వికెట్లు కోల్పోయినటువంటి పంజాబ్ కింగ్స్ 80 పరుగులు చేసింది. పరుగుల పరంగా పర్వాలేదనిపించుకున్న వికెట్ల కాలం మాత్రం పంజాబ్ కింగ్స్‌ను కలవరపెట్టేది. ఇక 11వ ఓవర్‌లో 2 వికెట్లు తీసినటువంటి సునీల్ నారాయణ్ పంజాబ్ కింగ్స్‌ను మరిన్ని కష్టాల పాల్చేశాడు. 86 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినటువంటి పంజాబ్ కింగ్స్ చివర్లో శశాంక్ కాసింత పోరాడడంతో 111 పరుగులు ద నెల్సన్‌కి అవుట్ అయింది. శశాంక్ సింగ్ 17 బంతుల్లో 18 పరుగులు చేయగా, నంబర్ 10 బ్యాట్స్‌మెన్ జావియర్ బ్యాలెట్ 11 కీలక పరుగుల్ని సాధించాడు. ఈ మ్యాచ్‌తో పంజాబ్ కింగ్స్‌పై 36 వికెట్లు తీసినటువంటి సునీల్ నారాయణ్ ఒక టీంపై అత్యధిక వికెట్లు తీసుకున్నటువంటి ఐపీఎల్ బౌలర్‌గా అవతరించాడు. ఇంతకుముందు ఉమేష్ యాదవ్ పంజాబ్ కింగ్స్ పైనే 35 వికెట్లు తీసుకొని ఈ స్టాట్స్‌లో అగ్రస్థానంలో ఉండేవాడు. కాగా 111 పరుగులనేది పంజాబ్ కింగ్స్‌కు 4వ అత్యల్ప స్కోర్. ఇక 112 పరుగుల అతి సులువైన విజయ లక్ష్యంతో బరిలోకి దిగినటువంటి కోల్కతా నైట్ రైడర్స్‌కు తొలి ఓవర్‌లోనే మార్కుని యాన్సన్ పిన్స్ హిట్టర్ సునీల్ నారాయణ్‌ను 5 పరుగులకే అవుట్ చేశాడు. తర్వాతి ఓవర్‌లోని బ్యార్లెట్ కీలకమైన క్వింటన్ డికాక్‌ను కూడా అవుట్ చేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానె, అంక్రిష్ రఘువంశీ కీలకమైన భాగస్వామ్యంతో కోల్కతా నైట్ రైడర్స్‌ను చేజ్‌లోకి తీసుకొచ్చారు. పవర్ ప్లే ముగిసే సమయానికి 55 పరుగులు సాధించింది కోల్కతా నైట్ రైడర్స్. 7 ఓవర్లలో 60 పరుగులు సాధించేసింది. 112 పరుగుల్లో 60 పరుగులు అప్పటికే పూర్తయిపోవడం, 13 ఓవర్లలో 52 పరుగులు మాత్రమే కావాల్సి ఉండడంతో ఇక విజయం నల్లేరుపై నడక అనుకున్నాడు. అప్పుడొచ్చాడు యుజ్వేంద్ర చాహల్. కీలకమైన రహానె వికెట్‌ను తీసుకున్నాడు. 17 బంతులు ఎదుర్కొన్నటువంటి అజింక్య రహానె 17 పరుగులు చేసి వెనుదిరిగాడు. మళ్ళీ 10వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చినటువంటి యుజ్వేంద్ర చాహల్ ఊపు మీద ఉన్నటువంటి అంక్రిష్ రఘువంశీని అవుట్ చేశాడు. 28 బంతులు ఎదుర్కొన్నటువంటి అంక్రిష్ రఘువంశీ 5 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 38 పరుగులు చేసి మ్యాచ్‌కే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 10 ఓవర్లు ముగిసే సమయానికి 72 పరుగులు సాధించింది పంజాబ్ కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి. 10 ఓవర్లలో సాధించాల్సింది 40 పరుగులు మాత్రమే. చేతిలో 6 వికెట్లున్నాయి. బ్యాటింగ్‌లో విఫలమవుతున్న బౌలింగ్‌లో మాత్రం మెరుపులు మెరిపిస్తున్నటువంటి మ్యాక్స్‌వెల్ మళ్ళీ ఒక వికెట్‌ని తీసుకున్నాడు. కీలకమైన వెంకటేష్ అయ్యర్‌ను ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగేలా చేశాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. 4 బంతులు మాత్రమే ఎదుర్కొన్నటువంటి వెంకటేష్ అయ్యర్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక 12వ ఓవర్‌లో మళ్ళీ బౌలింగ్‌కి వచ్చినటువంటి యుజ్వేంద్ర చాహల్, రింకు సింగ్, రమన్‌దీప్ సింగ్ ఇద్దరిని వరుస బంతుల్లో అవుట్ చేసి పంజాబ్ కింగ్స్‌ను విజయం ముంగిట నిలిపాడు. 2 ఓవర్లు ముగిసే సమయానికి పంజాబ్ కింగ్స్ స్కోరు 77 పరుగులు, 7 వికెట్ల నష్టానికి. ఆ తర్వాతి ఓవర్‌లో హర్షిత్ రాణాను మార్కోని యాన్సన్ బౌల్డ్ చేశాడు. యుజ్వేంద్ర చాహల్ బౌలింగ్‌లో 2 సిక్సర్లు, 1 ఫోర్ కొట్టి ఒకే ఓవర్‌లో 16 పరుగులు పిండుకున్నాడు మసిల్ మ్యాన్ రస్సెల్. ఆ తర్వాతి ఓవర్‌లో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ హర్షదీప్ సింగ్ మెయిడిన్ వేసి వైభవ్ అరోరాని అవుట్ చేశాడు. దీంతో 95 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది పంజాబ్ కింగ్స్. అప్పటికి ఇంకా 17 పరుగులు కావాలి
ఇంకా 5 ఓవర్లు ఉన్నాయి. 16 ఓవర్ తొలి బంతికే మార్కొని యాన్సన్ రసెల్ని బౌల్డ్ చేయడంతో పంజాబ్ కింగ్స్ చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలోని అత్యధిక స్కోర్ను చేసింది పంజాబే. ఐపీఎల్ చరిత్రలోని అత్యల్ప స్కోర్ను డిఫెండ్ చేసింది పంజాబే. మ్యాచ్లో అద్భుతమైన స్పిన్ బౌలింగ్ వేసినటువంటి యుజ్వేంద్ర చాహల్ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. ఇక డీసీ మరియు ఆర్ఆర్ మధ్య జరిగిన సూపర్ మ్యాచ్ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్.